హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి పాపారాయుడితో, చూడండి బాబాయ్ గారు, శ్రీవల్లికి మీతో రావడం ఇష్టం లేదు, కాబట్టి తన్ని బలవంత పెట్టకండి అని అంటుంది. లేదమ్మి, నేను ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి అని పాపారాయుడు జగదాత్రిని, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కన్విన్స్ అయితే చేస్తాడు. ఇంకా అలా కౌశికి కూడా, జగదాత్రి తన్ని వెళ్ళనివ్వు. నిజం చెప్పాలంటే శ్రీవల్లి ఉంటే ఇక్కడ నిజంగా అనుకోని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, కాబట్టి పాపారాయుడు మావయ్యతో వెళ్ళడమే నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది. మావయ్య, మీరు తీసుకువెళ్ళండి అని అంటుంది కౌశికి. ఇంకా అలా పాపారాయుడు అయితే తీసుకువెళ్తూ ఉంటే శ్రీవల్లిని, పాపం శ్రీవల్లి ఏడుస్తూ నేను రాను రాను అని అరుస్తుంది. జగదాత్రి కేదార్ కూడా పాపారాయుడు బైక్ని ఫాలో అవుతారు. పాపారాయుడు శ్రీవల్లిని ఒక ఖాళీ ప్లేస్కి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి, అమ్మి శ్రీవల్లి, ఏంది, నేను నిన్ను యువరాన్లా చూసుకోవడానికి తీసుకెళ్ళాలనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నిన్ను నేను తీసుకెళ్తుంది చంపడానికి. అది కూడా ఎందుకో తెలుసా? నువ్వు ఆ సుహాసిని కూతురివి. మీ అమ్మని ఎలా అయితే నా చేతులతోనే పైకి పంపించానో, నిన్ను కూడా అలాగే నా చేతులతోనే పైకి పంపించేస్తానమ్మీ అని చెప్పి ఇంకా అలా కత్తి పట్టుకొని అలా ఇంకా పాపారాయుడు చంపాలని వస్తుంటే ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరో కాదు, జగదాత్రి అండ్ కేదార్. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి మెలితిప్పి చెయ్యి గట్టిగా పట్టుకొని తిప్పుతుంది పాపారాయుడికి. జగదాత్రి, కేదార్ వెంటనే శ్రీవల్లి కట్లనైతే విప్పేస్తాడు. వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. శ్రీవల్లి, పట్టుకో, ఈ కత్తి పట్టుకో అని అంటారు. వదిన, వదిన ఏం చేస్తున్నారు వదిన అని అడుగుతుంది. లేదు శ్రీవల్లి, ఇలాంటి వాళ్ళకి ఇలా అనే సమాధానం చెప్పాలి. వీళ్ళు వీళ్ళు మనుషులే కాదు, సుహాసిని అత్తయ్య గారిని వీడు చంపేశాడు. అలాంటి వాడిని ఇంకా ప్రాణాలతో ఉంచడం కరెక్ట్ కాదు. కాబట్టే వీడిని ఖచ్చితంగా చంపేయాలి. వీడి ప్రాణాలు పోతేనే పైన సుహాసిని అత్తయ్య గారి ఆత్మశాంతిస్తుంది. అలాగే నిన్ను చంపాలనుకున్నందుకు కూడా ఇతనికి తగిన బహుమతి దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళని భూమిపై భారంగా ఉండనివ్వకూడదు అని చాలా గట్టిగా ఇంకా ఫిక్స్ అయ్యి శ్రీవల్లి చేత్తోనే మొత్తం ఇంకా పీకపై కత్తి పెట్టిస్తుందనమాట. జగదాత్రి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. పాపారాయుడు, అమ్మి నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. ఏమావయ్యా, నీదే ప్రాణమా? అవతలి వాళ్ళది కాదా? నీకే ప్రాణం ఉందా? అవతలి వాళ్ళకి లేదా? నువ్వేదో మంచివాడిలా నన్ను చంపద్దు అంటున్నావేంటి? నువ్వు మా అమ్మని చంపిన పాపాత్ముడివి. నాకు కానీ నా చెల్లెలు శ్రీవల్లికి కానీ ఇప్పుడు అమ్మ లేదన్నా, మా నాన్న నన్ను ఒప్పుకోవటం లేదన్నా, దానికి కారణం మా అమ్మ చావు. మా అమ్మ చావుకి కారణం నువ్వు. అలాంటి అలాంటి నిన్ను మేము ఎందుకు వదిలిపెట్టాలి? నిన్ను ఎందుకు మేము క్షమించాలి? శ్రీవల్లి, చంపే అమ్మాయి తన్ని అని చెప్పి ఇంక అనేసరికి శ్రీవల్లి కాళ్ళు పట్టుకుంటాడు పాపారాయుడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, మీరేం చేయమన్నా చేస్తాను, నన్ను చంపొద్దు అని చెప్పి ఇంకా అలా కాలు పట్టుకొని కేదార్ కాలు శ్రీవల్లి కాలు పట్టుకొని బతిలాడతాడు. అయితే సుహాసిని గారిని మీరే చంపినట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోండి, జీవితాంతం జైలు శిక్ష అయినా అనుభవించండి, అదే మీకు కరెక్ట్ న్యాయం అని అంటారు. సరే అమ్మి, లొంగిపోతా అని అంటారు. బెయిల్పై బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారేమో. నాన్ బెయిలబుల్ అఫెన్స్, బయటికి ఎప్పటికీ రాలేరు. కేదార్, పద తీసుకువెళ్దాం అని జగదాత్రి కేదార్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పాపారాయుడిని రమ్యకైతే అప్పచెప్తారు. ఇంకా అందరి ముందు ప్రెస్ మీట్లో ఒకప్పుడు సుహాసినిని చంపింది నేనే అని క్లియర్గా ఒప్పుకుంటారనమాట. పాపారాయుడైతే ఇంకా ఒక్కసారిగా న్యూస్లో సుధాకర్ చూస్తూ ఉంటారు. శ్రీవల్లి అనే అమ్మాయిపై అటాక్ చేయాలనుకున్న రాయుడు 25 క్రితం రాజమహల్కి సంబంధించిన యువరాణి సుహాసినిని పొట్టన పెట్టుకున్న ఘాతకుడు ఈ పాపారాయుడు. ఆవిడ చావు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఆవిడ చావుకి కారణం ఇవాళ బయటపడింది అని ఇంకా చాలా క్లియర్ కట్గా బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. అదంతా చూసి సుధాకర్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అమ్మ కౌశికి, కౌశికి అని పిలుస్తారు. కౌశికి వెంటనే ఇంకా అలా కిందికి వస్తుంది. బాబాయ్ ఏమైంది అని అడుగుతుంది. ఒకసారి చూడమ్మా అని చూపించేసరికి అందులో క్లియర్గా ఇంకా న్యూస్ స్క్రోలింగ్ అయితే వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇదంతా చూస్తూ వైజయంతి, యువరాజ్, నిషిక మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారు. అన్నని జైల్లో పెట్టుండారా? లేదు, అన్నని ఎలా అయినా తెప్పించాలి. రే అబ్బోడా అనేసరికి నోరు ముయ్యవే, నోరు ముయ్యి. ఇంకొకసారి వాడిని బయటికి తెప్పిస్తానన్నావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. వాడి పాపం పండింది, అందుకే వాడు ఇప్పుడు జైల్లో ఊచలెక్క పెడుతున్నాడు.
అలాంటి అలాంటి వాణ్ణి బయటికి రప్పిస్తావా? నేనేం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా అని చాలా గట్టిగా చెప్తారు. ఇంకా వెంటనే అలా సైలెంట్గా ఉండిపోతుంది వైజయంతి. అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికైతే రీచ్ అవుతారు శ్రీవల్లిని తీసుకొని వచ్చి. ఇంకా అలా కౌశికి శ్రీవల్లిని హక్ చేసుకొని, ఏంటి శ్రీవల్లి, నేను నిజంగా పాపారాయుడు మావయ్య గారితో నిన్ను పంపిస్తానని అనుకున్నావా? ఇదంతా జగదాత్రి వాళ్ళు వేసిన ప్లాన్ అని నవ్వుతుంది కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి, యువరాజ్, నిషిక. ఇంకా జగదాత్రి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే శ్రీవల్లి భయంగా ఇంక పాపం వణికిపోతూ ఉంటుందో కౌశికి ఒక ఫోన్ కాల్ రావడంతో కౌశికి పక్కకి వెళ్తుంది. ఇంకా కేదార్ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళేసరికి జగదాత్రి, వదిన, ఇదంతా చూస్తుంటే పాపారాయుడు మావయ్య కావాలనే ఏదో పెద్ద ఇంటెన్షన్తోనే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. కాబట్టి అందరి ముందు పాపారాయుడు బాబాయ్ గారితో పంపిస్తున్నాను అని మీరు చెప్పండి. అప్పుడు తర్వాత ఏం జరిగినా మేం చూసుకుంటాం. సో కౌశికి జగదాత్రి ప్లాన్కి ఓకే చెప్తుంది. అలా కావాలనే శ్రీవల్లిని తీసుకువెళ్ళమని పర్మిషన్ ఇస్తుంది. ఇదంతా తెలుసుకొని వైజయంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా వెళ్ళిపోబోతుంటే అత్తయ్య గారు ఒక్క నిమిషం అని అంటుంది జగదాత్రి. వెంటనే ఆగిపోయి అలా చూస్తూ ఉంటారు వైజయంతి, నిషిక, యువరాజ్. ప్లాన్లు వేయడం మీకు మాత్రమే కాదు అత్తయ్య గారు, మాకు కూడా తెలుసు. మనుషులని మోసం చేయడం మీకు తెలుసేమో, కానీ మనుషుల చేత నిజాలు కక్కిచ్చడం మాకు తెలుసు. ఇకపై ఎప్పటికీ మీరు శ్రీవల్లి జోలికి రావద్దు. శ్రీవల్లి విషయంలో మీరు ఏదో ఏదో దాచిపెడుతున్నారని మాత్రం మాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకునేలా నేను చేస్తాను అని ఇంకా అలా జగదాత్రి కేదార్ అక్కడి నుండైతే వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా వణికిపోతూ ఉంటుంది వైజయంతి. ఇది ఇంట్లో ఉంటే ఇలాగే జరుగుతుంది, ప్రతి విషయానికి అడ్డుపడుతుంది. యువరాజ్, ఏదో ఒకటి చేయాలి యువరాజ్, తన్ని ఎలా అయినా బయటికి పంపించేయాలి అని అంటుంది నిషిక. ప్లాన్ చేద్దాం నిషి, నిజమే, తను ఉంటుంటే ఈ ఇంట్లో చాలా ఇబ్బందిగా అడ్డుగా ఉంటుంది. మనం వేసే ప్రతి ప్లాన్ని ఫ్లాప్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు యువరాజ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. యువరాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే కౌశికి, యువరాజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అదేంటక్క, ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని అంటారు. నాకు బాబాయ్ జరిగిందంతా చెప్పారు. ఛీ, మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదురా? అయినా నిషిక ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని నువ్వు ఆఫీస్కి రావాలి అనుకున్నావు. ఎంత ఎంత పాపం చేశావో నీకైనా అర్థమవుతుందా అని అంటారు. అక్క, అది కాదక్క, షటప్, జస్ట్ షటప్. నేను నీతో ఇంకేం మాట్లాడాలి అని అనుకోవటం లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఈ ప్రాజెక్ట్కి అన్ఫిట్ అని అంటారు. అక్క, అలాంటివేంటక్క, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వక్క, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. రోజు నువ్వు చెప్పినట్టే ఆఫీస్కి వస్తున్నాను కదా, అన్ని వర్క్స్ చేస్తున్నాను కదా, అలాంటప్పుడు ఎందుకక్క నన్ను ప్రాజెక్ట్ నుండి రిమూవ్ చేయాలి అనుకుంటున్నావు అని అంటారు. వెంటనే వైజయంతి కూడా, అవునమ్మి, ముందు అందరికీ అబ్బోని పరిచయం చేసి ఇప్పుడేమో నేను తీసుకువెళ్ళను మోసం చేశాడంటే ఎలా? ఒకప్పుడు యువరాజ్ చెడ్డోడేమో, కానీ ఇప్పుడు చాలా మంచోడమ్మి, నా మాట విని తన్ని ఎలా అయినా బాగా చూసుకోమ్మి, ప్లీజ్ అమ్మి అని చెప్పి అడుగుతుంది వైజయంతి. ఇంక వెంటనే కేదార్, కేదార్ అని పిలుస్తారు కౌశికి. కేదార్ అయితే అలా వస్తాడు. అక్క అని అంటారు. కేదార్, ఇవాళ ఆఫీస్కి యువరాజ్తో పాటు నువ్వు కూడా రావాలి అని అంటారు. ఒక్కసారిగా ఇంక షాక్లో ఉండిపోతారనమాట కేదార్, జగదాత్రి వాళ్ళందరూ. అక్క, వాడెందుకు అని అడుగుతారు. నువ్వు అన్ఫిట్ అని నేను నమ్ముతున్నాను. ఇవాళ బిజినెస్లో ఒక ప్రజెంటేషన్ ఉంది. నువ్వు ఎప్పటి నుండో ఈ ప్రాజెక్ట్ని చూస్తున్నావు కదా, ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యావు కదా, కాబట్టి ఇవాళ నువ్వు అండ్ కేదార్ ఇద్దరు కలిసి ఆ ప్రజెంటేషన్ని ఇస్తారు. ఈ ప్రజెంటేషన్లో ఎవరైతే మెంబర్స్ని మెప్పిస్తారో వాళ్ళే నెక్స్ట్ మేనేజర్గా కొనసాగుతారు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు యువరాజ్. అయినా వీడితో నాకు కంపారిజన్ ఏంటి? నో, నెవర్, నేను ఇది ఒప్పుకోను అని అంటారు. నువ్వు ఒప్పుకోకపోతే ఎలా? అయితే పర్మనెంట్గా ఇంట్లోనే ఉండు. నేను ఇంకా యునానిమస్గా ఈ ప్రాజెక్ట్ కొత్త టీం లీడ్గా కేదార్ని అపాయింట్ చేస్తాను అని అంటుంది. అక్క, అది అననేలోపు, రే అబ్బోడా, నీకు కాస్త పరిచయమైనా ఉండాది, అతనికి ఈ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలీదు, కాబట్టి నువ్వు ఈ ఛాలెంజ్కి ఒప్పుకోరా, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, గెలిచి తీరుతావు, నాకు ఆ నమ్మకం ఉంది, అర్థమైందా అని అంటుంది వైజయంతి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని యువరాజ్ అయితే అక్కడికి వెళ్తాడు. ఇంకలా యువరాజ్, కేదార్ అయితే ఆఫీస్కి రీచ్ అవుతారు. యువరాజ్ దగ్గరికి పిఏ సోని వస్తుంది. వచ్చి, సార్,
ఏం సార్ మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా డల్గా ఉంటే అస్సలు బాలేదు సార్ అని అంటారు. ఏం చేస్తాను, రేపే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పారు, ఈరోజంతా టైం చెప్పారు, మరి ఏం చేస్తాను చెప్పు అని అంటారు. ఏంటి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? చెప్పండి సార్, నేనున్నాను కదా, నాకు ఈ ప్రాజెక్ట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి మీరు ఏ డౌట్ అడిగినా నేను క్లియర్ చేస్తాను కదా సార్ అని చెప్పి ఇంకా అలా కావాలని ఈ యువరాజ్తో పరిచయం పెంచుకున్నట్టే నటిస్తూ ప్రాజెక్ట్ గురించి సరిగ్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఇంకా అలా టైం అయితే గడిపేస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది. ఫస్ట్ చెప్పినట్టే చెప్తూ తనైతే కావాలని ప్రీ సోనీ ఇంకా యువరాజ్ కూడా తన మాయలో పడిపోయి ఏదో నార్మల్గా ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా ఆలోచించడు. సార్ మీరు కింగ్ సార్, మీరు ప్రిన్స్ సార్, మీరు గెలవకుండా ఎవరు గెలుస్తారు సార్ అని చెప్పి సోనీ ఇంకా అలా అందలం ఎక్కిస్తూ ఉంటే ఎక్కుతూ ఉంటాడనమాట యువరాజ్ కూడా. సో అలా యువరాజ్ టైంపాస్ చేస్తుంటే పాపం కేదార్ మాత్రం వెళ్ళి "ఆ, సార్ ఒకసారి నాకు ఇది చెప్తారా" అని మేనేజర్ని వాళ్ళని కనుక్కొని అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీనికి ఏం కావాలి అని చెప్పి అన్ని విషయాలు చెప్తారు. సో ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు. ఇంకా అలా మార్నింగ్ అయితే అవుతుంది. కావాలని యువరాజ్ కేదార్ రాకుండా డోర్ అయితే లాక్ చేసేయాలి అనుకుంటాడు. ఇప్పుడు వాడు రాలేడు, నేనే హ్యాపీగా వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వగలను అని చూసేసరికి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జగదాత్రి ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్లో ఉండిపోతాడు. ఏంటి, ఏం చేస్తున్నావు యువరాజ్ అని అడుగుతారు. అబే ఏం లేదు అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే అలా డోర్ ఓపెన్ చేస్తుంది జగదాత్రి. సో కేదార్ బయటకు వస్తాడు. కేదార్, నువ్వు ఏం కంగారు పడద్దు, హ్యాపీగా ప్రజెంటేషన్ ఇవ్వు సరేనా అని అంటారు. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా కేదార్ అలా బయటకు వస్తుంటే అక్క ఒక్క నిమిషం, నేను మీతో మాట్లాడాలి అని అంటాడు యువరాజ్ కౌశికితో. ఏంటో చెప్పు అని అంటారు. అక్క, ఈ ప్రజెంటేషన్ అనేది ఇద్దరిలో ఎవరు భావిస్తే వాళ్ళని ప్రాజెక్ట్ టీం లీడర్గా చేస్తానన్నావు కదా, సరే, కానీ దీనికి మించి నాకు ఇంకొకటి కావాలి అని అంటారు. ఏంటది అని అడుగుతారు. ఒకవేళ ప్రాజెక్ట్లో నేను గెలిస్తే వీళ్ళని ఇంట్లో నుండి శాశ్వతంగా బయటికి పంపించేయాలి, మీకు ఈ పందెం ఓకేనా అక్క అని అడుగుతాడు యువరాజ్. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. కౌశికి, కేదార్, యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా అని అంటారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అక్క, వీళ్ళు నాకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, కాబట్టే నేను చెప్పేది జాగ్రత్తగా వినక్క, ఈ ఛాలెంజ్కి ఒప్పుకుంటే నేను వస్తానక్క అని అంటాడు యువరాజ్. ఆ సూపర్, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అని అంటాడు కేదార్. కానీ ఒకవేళ నువ్వు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో ఓడిపోతే నాన్న నన్ను వారసుడిగా ప్రకటిస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి అని అంటారు. సరే, అలానే ఉంటాను అని అంటారు. ఇంకా వెంటనే అలా షాక్లో అయితే ఉండిపోతుందన్నమాట. వెంటనే జగదాత్రి కేదార్ అని అంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది దాత్రి, ఖచ్చితంగా ఉంది, కాబట్టి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. ఒక్కటి మాత్రం నిజం, తన్ని ఎలా అయినా నా వారసత్వం కోసం నేను పోరాడుతున్నాను. యువరాజ్ ఎలాగో ఈ పందెం తనే పెట్టాడు కాబట్టి నాకిప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, నేను గెలిపించుకునే టైం నాకు వచ్చింది అని పాపం కేదార్ మురిసిపోతూ ఉంటాడు. అలా ఇంకా ఇద్దరు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి వెళ్తుంటే కావాలని ఫైల్స్ని మార్చేస్తుంది సోనీ. ఈ యువరాజే ఉండాలి, ఎందుకంటే నేనప్పుడే కదా కరెక్ట్గా ట్రాప్ చేయగలను అని సోనీతో ఫైల్స్ మార్పిచ్చేస్తాడనమాట కావాలని. ఇంకా యువరాజ్ అయితే అలా యువరాజ్ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. యువరాజ్ ప్రజెంటేషన్ అందరికీ నచ్చుతుంది. ఇంకా కౌశికి వచ్చి 1 సెకండ్, దీనికి ఆల్టర్నేటివ్ ప్రజెంటేషన్ కూడా ఉంది, కేదార్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అని చెప్పి ఇంకా కాన్ఫరెన్స్లో కేదార్తో ప్రజెంటేషన్ ఇప్పిద్దామనేసరికి తను వేసుకున్న చార్ట్స్ అన్నీ మాయమైపోతాయి. ఒక్కసారిగా కేదార్ అయితే షాక్లో ఉండిపోతాడు. కానీ కేదార్ మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుని ఇంకా చార్ట్స్ తనే బోర్డ్పై గీసి చూపిస్తూ చాలా చక్కగా ప్రజెంటేషన్ అయితే ఇస్తారు. ఇంకా వెంటనే అలా అందరూ క్లాప్స్ కొట్టి కేదార్ ప్రజెంటేషనే బాగుందని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు. వెంటనే యువరాజ్ అయితే అలా ఇంకా యువరాజ్పై కేదార్ గెలవడంతో కేదార్ని ఇంటి వారసుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని హ్యాపీగా చెప్తుంది కౌశికి. ఇంకా అలా సుధాకర్ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా, ఎందుకంటే సుహాసిని చంపిన పాపారాయుడు కూడా జైలుకి వెళ్ళిపోయాడు కాబట్టి చాలా ప్రశాంతంగా కేదార్ని వారసుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సుధాకర్, కేదార్ అండ్ శ్రీవల్లిని వారసుడిగా ప్రకటించే ఫంక్షన్ అయితే ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాబాయ్, మీరంతట మీరే ఈ డెసిషన్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. అవునమ్మా, ఎన్ని రోజులని ఇంకా కేదార్ని నా వారసుడిగా ప్రకటించకుండా ఉంటాను, అయినా ఇచ్చిన మాటని నేను ఎప్పుడూ తప్పను.
ఇంతకీ కేదార్ వాళ్ళ తాతగారు వీరశంకర్ గారు వచ్చారా అని అడుగుతారు. వస్తున్నారు అని చెప్పి ఇంక అనేసరికి జగదాత్రి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కేదార్, ఇన్ని రోజులుగా నువ్వు కంటున్న కల ఇవాళ నెరవేరుతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దాత్రి. ఈరోజు నాన్న నన్ను శ్రీవల్లిని వారసులుగా ప్రకటిస్తారు. శ్రీవల్లి కూడా నా చెల్లెలే నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది అని పాపం కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే కరెక్ట్గా యువరాజ్ అయితే మీనన్కి కాల్ చేస్తాడు. మీనన్, హలో ప్రిన్స్ అని అంటారు. బాయ్, నువ్వే ఎలా అయినా శ్రీవల్లినో కేదార్ గారినో కిడ్నాప్ చేసేయాలి బాయ్. కిడ్నాప్ చేస్తేనే పని జరుగుతుంది అని అంటారు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దీనివల్ల నాకేంటి లాభం అని అడుగుతారు. అదేంటి బాయ్ అలా అడుగుతున్నారేంటి అని అంటారు. అవును యువరాజ్, ఒకప్పుడంటే నేనే నీకు డబ్బులు ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందో నీకు తెలుసు కదా. ఆ జేడి నా ఆస్తులన్నీ కరిగించేసింది. కాబట్టి నేను ఖచ్చితంగా నీ కంపెనీపైనే ఆధారపడాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కంపెనీకి ఎండీవి కాదు, నేను తీసేశారు కదా, మరి నువ్వు నాకేం చేస్తావు అని అడుగుతారు. బాయ్, ఆ కేదార్ గారిని మీరేం చేయలేరు, కానీ ఆ శ్రీవల్ని మీరు ముందు కిడ్నాప్ చేయండి. కేదార్ గాడే మీరేం అడిగినా ఇస్తాడు, అర్థమైందా అని అంటారు. సరే, శ్రీవల్లినేగా, చేస్తా అని కాల్ కట్ చేసి రేయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శ్రీవల్లిని ముఖ్యంగా జగదాత్రి కేదార్కి తెలియకుండా ఎత్తుకురండ్రా అని అంటారు. ఇంకా అలా మీనన్ రౌడీలైతే శ్రీవల్లి ఉన్న రూమ్కి అయితే వస్తారు. వచ్చి శ్రీవల్లిని ఎలా అయినా కిడ్నాప్ చేయాలి, తనే కదా శ్రీవల్లి అని ఇంకా అలా వెనకాల నుండి ముక్కు మూసేసి తీసుకొని వెళ్ళిపోతారు. అన్నా, శ్రీవల్లి కిడ్నాప్ అయిపోయిందన్నా అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీనన్. ఇది ఇలా ఉండగా కేదార్ అని పిలుస్తారు సుధాకర్. ఇంక ఫంక్షన్లో బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కేదార్ అలా నడుచుకుంటూ వస్తాడు. వీడి పేరు వజ్రపాటి కేదార్, వీడు నా వారసుడు అని ఎంతో హ్యాపీగా చెప్తారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తర్వాత శ్రీవల్లి, వజ్రపాటి శ్రీవల్లి అని పిలిచేసరికి ఇంకెక్కడొస్తుంది శ్రీవల్లి, అది రాదు కదా అని అనుకుంటారు యువరాజ్. కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి నడుచుకుంటూ కిందకి వస్తుంది. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. ఇదేంటి శ్రీవల్లి ఇక్కడ లేదు, ఏమైంది, శ్రీవల్లి ఉందేంటి, అసలు ఏం జరుగుతుంది అని చుట్టూ చూస్తుంటే వైజయంతి అప్పుడే వచ్చి రే అబ్బోడా, నిషిక ఇందాకటి నుండి కనిపించట్లేదురా అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. వెంటనే యువరాజ్, హలో బాయ్, మీరు ఎవరిని కిడ్నాప్ చేశారు బాయ్ అని అడుగుతారు. రేయ్ ఒకసారి ఫోటో పెట్టండి రా అని అనేసరికి నిషికాని కిడ్నాప్ చేస్తారు. వెనకాల నుండి శ్రీవల్లి అనుకొని వాళ్ళు నిషికాని కిడ్నాప్ చేసేయడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు యువరాజ్. ఇంకా అలా యువరాజ్ ఎంత ఆపాలని ప్రయత్నించినా ప్లాన్ ఫ్లాప్ అయ్యి రివర్స్లో తన వైఫ్ నిషికానే కిడ్నాప్ అయిపోతుంది. కాబట్టి ఇంకా అలా వచ్చేస్తాడనమాట యువరాజ్ బయటికి. అని అనుకుంటూ ఉండగానే హ్యాపీగా కేదార్ అండ్ శ్రీవల్లి ఇద్దరికి వారసత్వంగా వాళ్ళు వారసులుగా వజ్రపాటి ఇంటి వారసులుగా ప్రకటించడం జరుగుతుంది. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్, శ్రీవల్లి. అదంతా చూస్తూ మురిసిపోతారు కేదార్ వాళ్ళ తాతయ్య వీరశంకర్ అండ్ జగదాత్రి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి తను చేయాలనుకున్న పాపం తనకే తగిలి ఇంకా అలా కుమిలిపోతూ ఉంటాడు యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.